హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ కొత్తవారు ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసేయండి ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో అయితే ఫుల్గా చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో స్కిప్ చేస్తారంటే ఇన్ఫర్మేషన్ పోతుందండి. వీడియో మాత్రం స్కిప్ చేయకండి, వెళ్ళిపోకండి. వీడియో మొత్తం చూడండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను హ్యాండ్స్ అయితే అటాచ్ చేస్తున్నానండి. హ్యాండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎలాంటి మిస్టేక్ రాకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా నీట్గా సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే మనము 2 షోల్డర్స్ అతుకుతాం కదా, ఆ అతికిన దగ్గర మన హ్యాండ్ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో చిన్న డాట్ పెట్టుకోండి. డాట్ పెట్టుకుంటే కరెక్ట్గా సెంటర్ పాయింట్ ఎక్కడ ఉన్నది మీకు తెలుస్తుంది. నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న డాట్ ఒకటి పెట్టుకొని షోల్డర్ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మీరు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా? అలాగే రెండో సైడ్ కూడా సేమ్ మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడి నుంచే రెండో పక్క కూడా చూసుకొని జాగ్రత్తగా క్లాత్ అది మడత పడిపోతుందో లేదో చూసుకుంటూ నెమ్మదిగా కుట్టుకొని రండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకండి నేను చెప్తున్నాను, ఇలా కనుక మీరు కుట్టుకున్నట్టయితే హ్యాండ్ ఒక సైడ్ ఎక్కువ రావడం, ఒక సైడ్ తక్కువ రావడం అలాంటిది ఏమి ఉండదు. మీరు పర్ఫెక్ట్గా కరెక్ట్గా కట్ చేసి ఉంటే సెంటర్ పాయింట్ నుంచి మీరు కుట్టుకొచ్చారనుకోండి, ఒకవేళ మీరు చిన్నది కట్ చేసినా పెద్దది కట్ చేసేసిన హ్యాండ్ 2 సైడ్స్ కూడా ఒకేలా వస్తుంది అన్నమాట. ఒకవేళ మీరు చిన్నది కట్ చేశారనుకోండి, అక్కడ కటింగ్ స్టిచ్ లాస్ట్ వరకు వచ్చేసరికి మీరు స్టిచ్చింగ్ ఆపేసి అక్కడ ముక్క అతుక్కోవచ్చు అనమాట. ఓకేనా? ఇలా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు చాలా యూజ్ఫుల్ అయిన టిప్ అండి. తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. చూస్తున్నారు కదా, సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అది ఎంత కరెక్ట్గా వచ్చిందో. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.